మేషరాశి వారు రాబోయే 7 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజులు కావచ్చు. మీ ఇంట్లో తిరిగే దేవత ఒక రహస్య సందేశాన్ని అందిస్తుంది. ఆ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీగా నష్టం. గౌరవిస్తే అదృష్టం. జూన్ 14 నుండి 20 మధ్య మీ జీవితంలో జరగబోయే విషయం గురించి విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. మీకు శివయ్య అంటే భక్తి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. భక్తి రాశిఫలాల ఛానల్కు స్వాగతం. నమస్కారం మేషరాశి వారు. మీ ఇంట్లో గత కొన్ని రోజులుగా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి సంచరిస్తున్నట్లు అనిపించవచ్చు. అది మీ ఇలవేల్పు దేవత కావచ్చు, లేదా మీ పితృదేవతల ఆశీర్వాద రూపం కావచ్చు. ఈ శక్తి మీకు ఒక సందేశాన్ని అందిస్తుంది. భయపడకు, నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. కానీ కోపాన్ని తగ్గించు. మేషరాశి వారికి సహజంగానే ధైర్యం ఎక్కువ. కానీ ఈ వారం కోపం మరియు ఆవేశం వల్ల కొన్ని మంచి అవకాశాలు చేజారే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ వారం కొంత ఒత్తిడి కనిపిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. కొంతకాలంగా ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదలడం ప్రారంభమవుతాయి. మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు కలిసే సూచనలు ఉన్నాయి. కానీ భాగస్వాముల విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. దేవత సందేశం: నీ కష్టానికి ఫలం దగ్గరలోనే ఉంది, కానీ సహనం కోల్పోవద్దు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది. అనుకోకుండా ఒక పాత బాకీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు పెరగవచ్చు. ఎవరైనా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే నిర్ణయం తీసుకోకండి. దైవ సంకేతం ప్రకారం ధనం వస్తుంది, కానీ దానిని నిలుపుకోవడం నీ చేతుల్లోనే ఉంది. అనవసర ఖర్చులను తగ్గిస్తే రాబోయే వారాల్లో మరింత లాభం పొందగలుగుతారు. కుటుంబ జీవితం: కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీరు చెప్పే మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ వారం మీ ఇంట్లో దీపం వెలిగించే సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కావచ్చు. అది దైవానుగ్రహానికి సంకేతం. దేవత ఇలా చెబుతుంది: నీ కుటుంబమే నీ బలం, వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ మరియు దాంపత్య జీవితం: ప్రేమలో ఉన్నవారికి ఈ వారం మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. మీ భావాలను స్పష్టంగా చెప్పగలిగితే అపార్థాలు తొలగిపోతాయి. వివాహితులు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న సర్ప్రైజ్ లేదా బహుమతి సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో పెద్దగా సమస్యలు కనిపించకపోయినా నిద్ర సరిపడా తీసుకోవాలి. తలనొప్పి, ఒత్తిడి లేదా అలసట వంటి సమస్యలు రావచ్చు. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు. ఇంట్లో తిరిగే దేవత ఏమి చెబుతోంది? మేషరాశివారు, ఈ వారం మీ ఇంట్లో ఉన్న దైవశక్తి మీకు 3 ముఖ్యమైన సందేశాలు ఇస్తుంది. మొదటి సందేశం: గతాన్ని వదిలేయి. పాత బాధలు, పాత అపజయాలు గుర్తు చేసుకుంటూ ఉంటే కొత్త అవకాశాలు కనిపించవు. రెండవ సందేశం: తల్లిదండ్రులను గౌరవించు. వారి ఆశీర్వాదం ఈ వారం మీ అదృష్టాన్ని మార్చగలదు. మూడవ సందేశం: ప్రతి ఉదయం దేవుని పేరు స్మరించు. దీనివల్ల మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ఈ వారం అదృష్ట సూచనలు: అదృష్ట సంఖ్య 9, అదృష్ట రోజు మంగళవారం, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట దిశ తూర్పు,
శుభ సమయం ఉదయం 6 నుండి 8 గంటల మధ్య. మేషరాశి వారు, ఈ వీడియోలో చెప్పిన సంకేతాల్లో ఏవైనా మీ జీవితంలో కనిపిస్తున్నాయా? అయితే దానిని ఒక దైవ ఆశీర్వాదంగా భావించండి. కానీ గుర్తుంచుకోండి, దేవత అనుగ్రహం పొందాలంటే మంచి ఆలోచనలు, సత్కార్యాలు, భక్తి తప్పనిసరి. దైవం మనకు మార్గం చూపుతుంది, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మనమే. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ అనుభవాలను కూడా కామెంట్లో తెలియపరచండి. మరిన్ని ఆసక్తికరమైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. జై శ్రీరామ్.